దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు ఘనమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. భారతదేశానికి ఫారిన్ నేషనల్స్ ఎవరు కూడా టూరిజం రావడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే అడప ఇద్దరు ముగ్గురు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలో రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక అమ్మాయి భారతదేశంలో ఉన్న కర్ణాటక స్టేట్లో కొప్పల్ డిస్టిక్లో ఉన్నటువంటి హంపి అన్న స్థలంకి టూరిస్ట్ ప్లేస్కి ఆమె విజిట్ చేయడానికి వచ్చింది. జస్ట్ హాలిడే ఎంజాయ్ చేయడానికి తను వచ్చింది. అయితే తను హోమ్ స్టేలో ఉండేది. హోమ్ స్టే అంటే ఏంటంటే అది హోటల్ కాదు, లాడ్జ్ కాదు, పేయింగ్ గెస్ట్ కూడా కాదు. జనరల్గా ఒక ఫ్యామిలీ హౌస్ లాంటిది. అందులో ఒకరు ఉంటారు. ఆ ఇంట్లో ఎవరినైనా చేర్చుకొని వాళ్ళకి ఒక అతిథిలాగా అనమాట, గెస్ట్ లాగా వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి 3 పూట్ల వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు, భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. దాన్ని హోమ్ స్టే అంటారు. ఆ హోమ్ స్టేలో దిగింది ఆ అమ్మాయి. తనతో పాటుగా ఇంకా 3 టూరిస్టులు అక్కడ ఉన్నారు. ఒకరు యుఎస్ఏ నుంచి వచ్చారు, ఒకరు మహారాష్ట్ర నుంచి వచ్చారు, ఒకరు ఒడిస్సా నుంచి వచ్చారు. యుఎస్ఏ నుంచి వచ్చిన అతని పేరు డానియల్, మహారాష్ట్ర నుంచి వచ్చిన అతని పేరు పంకజ్, ఒడిస్సా నుంచి వచ్చిన అతని పేరు బిబాష్. ఈ 3 అబ్బాయిలతో పాటుగా ఇజ్రాయెల్ నుంచి వచ్చిన టూరిస్ట్ ఎవరైతే లేడీ టూరిస్ట్ ఉందో 27 ఇయర్స్ అమ్మాయి అని చెప్పాను కదా, ఆ అమ్మాయి కూడా అదే హోమ్ స్టేలో ఉంటుంది. ఆ హోమ్ స్టేకి ఓనర్ ఎవరంటే 29 ఇయర్స్ ఒక లేడీ, ఇంకా పెళ్లి కాలేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఆ వ్యాపారం చేసుకుంటుంది. ఆ హోమ్ స్టే ఓనర్ 29 ఇయర్స్ మన ఇండియన్ అమ్మాయి. అక్కడ ఈ 3తో పాటుగా ఇజ్రాయెల్ నుంచి వచ్చిన అమ్మాయి కూడా దిగింది, హోమ్ స్టే తీసుకుంది. అక్కడ దిగిన తర్వాత ఈ హోమ్ స్టే ఓనర్ ఎవరైతే ఉందో ఇటు 29 ఇయర్స్ అమ్మాయి, తనకు వాళ్ళకి గైడ్గా ఆ హంపి పరిసర ప్రాంతాల సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయో వాటన్నిటిని చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో వాళ్ళు ఒకరోజు నైట్ డిన్నర్ చేసుకున్న తర్వాత 10:30 ప్రాంతంలో డిన్నర్ చేసుకొని వీళ్ళు 5 మంది కూడా, ఆ 3 అబ్బాయిలు, హోమ్ స్టే ఓనర్, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన టూరిస్ట్ అమ్మాయి, ఈ 5 మంది కలిసి కారులో బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? హంపీలోనే సనాపూర్ అనే ఒక నది ఉంటుంది. సనాపూర్ రివర్ దగ్గర ఆ నది ఒడ్డున కూర్చొని ఆ స్కై వ్యూని ఎంజాయ్ చేయటానికి, ఆ స్కైలో కనిపిస్తున్న స్టార్స్ని చూస్తూ అలా ఆహ్లాదకరంగా వాళ్ళు సమయాన్ని గడపడానికి ఈ 5 మంది కూడా అక్కడికి వెళ్ళారు. అది నది ఒడ్డున కూర్చొని వాళ్ళు జస్ట్ అట్లా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ క్రమంలో అనుకోకుండా జరిగింది ఏంటంటే, రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక బైక్లో త్రిబుల్ రైడింగ్ చేసుకుని వెళ్తున్నటువంటి 3 అబ్బాయిలు, వాళ్ళని ఏమంటారంటే ఆవారగాళ్ళు అనొచ్చు, పోకిరి వెధవలు అని కూడా అనొచ్చు. అంటే కొంతమంది ఉంటారు కదా, పని పాట లేకుండా ఎందుకు బ్రతుకుతున్నారు కూడా అర్థం తెలియకుండా బ్రతికే వెధవలు కొంతమంది ఉంటారు. ఈ 3 కూడా అలాంటి పనికిమాలిన వెధవలే, అందరు కాదు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ 3 అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి 5 మంది ఏమన్నారంటే, ఫస్ట్ మాకు బైక్లో పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుంది చెప్తారా అని అడిగితే వాళ్ళు అన్నారు, మాకు కూడా తెలియదు, మేము కూడా కొత్తగా టూరిస్టులం, మాకు తెలియదు పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుందని వాళ్ళు ఆన్సర్ చేశారు. ఆన్సర్ చేస్తే వీళ్ళు మరలా అడిగారు, మాకు పెట్రోల్ బంక్ వెళ్ళటానికి కూడా, ఆ పెట్రోల్ వేయించుకోవడానికి కూడా మా దగ్గర పైసలు లేవు, కాబట్టి మీరేమన్నా మాకు హెల్ప్ చేస్తారా అంటే, 5 మందిలో ఒకరు, ఆ 4 టూరిస్టులో ఒకరు 20 రూపాయలు తీసి ఆ 3కి ఇచ్చారు. ఇస్తే వాళ్ళు కోప్పడ్డారు. 20 రూపాయలు ఇచ్చారేంటి, మేము బిచ్చగాళ్ళకి కనిపిస్తున్నామా, అడుక్కునే వాళ్ళకి కనిపిస్తున్నామా, 100 రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేశారు. ఈ 3 బైక్లో వచ్చిన వాళ్ళు ఆ 4 టూరిస్టులతో పాటు హోమ్ స్టే ఓనర్ 5 మందిని డిస్కస్ చేస్తున్నారు. ఎలాగా, చాలా రూడ్గా మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతూ ఆర్గ్యూ చేస్తున్నారు. 100 రూపాయలు ఇస్తారా ఇవ్వరా అని. ఈ వాగ్వాదంలో, ఈ ఆర్గ్యుమెంట్లో కాస్తంత కోపం చెలరేగిపోయింది అటువైపు వాళ్ళకి, ఇటువైపు వాళ్ళకి. ఈ కాన్వర్జేషన్లో చాలా తీరాస్థాయికి చేరుకున్న తర్వాత ఆర్గ్యుమెంట్, అక్కడ ఉన్నటువంటి ఆ 5 మందిలో 3 అబ్బాయిలు ఉన్నారు కదా, డానియల్, పంకజ్, బిబాష్, ఈ 3 కలిసి నెట్టేశారు. గట్టిగా నెట్టేస్తే, వాంటెడ్లీ తోసేస్తే ఈ సనాపూర్ నది ఒడ్డున ఉన్న ఈ 3 ఈ బైక్లో వచ్చి డబ్బు డిమాండ్ చేసిన ఈ 3 నెట్టి కావాలని వాంటెడ్లీగా ఆ సనాపూర్ నదిలోకి వాళ్ళని తోసేశారు. ఈ నది చాలా డేంజరస్ నది. ఎంత డేంజరస్ అంటే
చాలా ఫ్లోటింగ్ ఉంటుంది, హై ఫ్లోటింగ్ ఉంటుంది, చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలో ఎప్పుడైతే ముగ్గురు పడ్డారో వెంటనే వాళ్ళకు ఏం అర్థం కాల, ఒక్క క్షణం అలా మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. యుఎస్ఏ నుంచి వచ్చినటువంటి డానియల్కి, అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చిన పంకజ్కి వాళ్ళకు స్విమ్మింగ్ వచ్చు. అయితే డానియల్ ఏం చేశాడంటే పంకజ్ కూడా తన పక్కనే దగ్గరలో ఉండటంతో అతను చేయి పట్టుకున్నాడు, ఇతను చేయి పట్టుకుని ఇద్దరు కలిసి స్విమ్ చేసుకుంటూ కష్టపడి మొత్తానికి ఆ ఒడ్డుకు చేరుకున్నారు. కొంచెం టైం పట్టింది, ఒడ్డుకు చేరుకున్నారు. ఇంకా మిగిలిన ఒరిస్సా నుంచి వచ్చినటువంటి బిభాష్ అనే వ్యక్తికి స్విమ్మింగ్ రాదు. అయితే ఆ వ్యక్తి కనుమరుగైపోయాడు, నీటిలో కొట్టుకెళ్ళిపోయాడు, నీటిలో మునిగిపోయాడు. మొత్తానికి ఆ అబ్బాయి చనిపోయాడు, ఒకరు చనిపోయారు. ఆ నెట్టిన తర్వాత, నీటిలో వారిని నెట్టేసిన తర్వాత వాళ్ళు ఒడ్డుకు రాకముందు జరిగినటువంటి ఆ పరిణామం ఏంటంటే, ఈ ముగ్గురు ఎవరైతే వచ్చి బైక్ ఆపి పెట్రోల్కి డబ్బులు అడిగి డబ్బు డిమాండ్ చేసి వాంటెడ్లీ గొడవని చేసుకొని ఆ ముగ్గురిని తోసేయడానికి గల కారణం ఏంటంటే, ఈ ఇద్దరు అమ్మాయిల మీద, హోమ్ స్టే ఓనర్ మీద, ఇజ్రాయెల్ టూరిస్ట్ అయిన అమ్మాయి మీద వీళ్ళ కన్ను పడ్డది. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ కోరిక మోజు తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే గొడవ పెట్టుకొని ఆ ముగ్గురు అబ్బాయిలు అడ్డుగా ఉంటే వాళ్ళని నదిలోకి నెట్టేసి, ఇంకా ఈ ముగ్గురు ఏం చేశారంటే వాళ్ళిద్దరిని కూడా, ఇజ్రాయెల్ టూరిస్ట్ అమ్మాయిని, హోమ్ స్టే ఓనర్ అమ్మాయిని, ఇద్దరిని కూడా ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారు, అత్యాచారం చేశారు. ఇది జరిగినటువంటి సంఘటన. గడిచిన సంవత్సరాల్లో కనుక డేటా మనం తీస్తే 2016 నుంచి 2022 సంవత్సరం వరకు 2016 to 2022 6 ఇయర్స్లో ఫారిన్ నేషనల్స్ 148 మంది పైన మన భారతీయులు అత్యాచారం చేశారు. 148 మందిని అత్యాచారం చేశారు. అయితే ఈ 148 మందికి శిక్ష పడ్డదా, వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారా, పనిష్ చేయబడ్డారంటే సమస్య లేదు. కేవలం 16 మందికి మాత్రమే శిక్ష పడ్డది. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా అత్యాచారాలు చేసి కూడా లక్షణంగా రోడ్ల మీద బయట తిరుగుతున్నారు, సమాజంలో తిరుగుతున్నారు. ఎందుకు ఇలాంటి క్రియలు, ఇలాంటి అత్యాచారాలు, ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. భారతదేశానికి ఉన్నటువంటి పరువు, విలువ, మర్యాద, గౌరవం అన్నీ మంట కలిసిపోయాయి ఈ రోజుతో. ఇజ్రాయేల్కి భారతదేశం అంటే చాలా ఇష్టం, భారతీయులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యూదులు చెదిరిపోయినప్పుడు ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు చాలా దేశాల్లో యూదుల్ని యాక్సెప్ట్ చేయలా, కొంతమందిని చంపేశారు, కొంతమందిని నెట్టేశారు వారి దేశాల నుంచి. కానీ భారతీయులు యూదుల్ని గౌరవించారు, యూదుల్ని చంపలేదు, యూదుల్ని హింసించలేదు. కారణాన్ని బట్టి ఇజ్రాయేలీయులకి, ఇజ్రాయెల్ దేశ ప్రజలకి భారతీయులంటే అంతో ఇంతో గౌరవం ఉంది. ఈరోజు అదే ఇజ్రాయెల్ అమ్మాయిని భారతీయులు ఇలా ఈ ముగ్గురు పనికి మాలిన వెధవలు చేసినటువంటి అత్యాచార కారణాన్ని బట్టి ఈ భారతదేశం మీద ఉన్నటువంటి గౌరవం పూర్తిగా పోయింది. ఫారిన్ నేషనల్స్ 148 మంది మీద, ఇది ఫస్ట్ది కాదు, 148 జరిగాయి ఇప్పటి వరకు. ఇది ఇంకోటి, ఇలా జరుగుతూనే ఉన్నాయి. గతంలో దిశ, అంతకుముందు నిర్భయ, ఇలా ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళకి శిక్షలు పడుతున్నాయా? 10 మంది అత్యాచారాలు చేస్తే ఒకడికి మాత్రమే శిక్ష పడుతుంది. మిగిలిన 9 మంది హ్యాపీగా సొసైటీలో హ్యాపీగా తిరుగుతున్నారు, పాటలు పాడేసుకుంటూ. మరి వాళ్ళకి శిక్షించేది ఎవరు? గవర్నమెంట్ అంటే భయం లేకుండా, పోలీసు వారంటే భయం లేకుండా, చట్టం అంటే భయం లేకుండా తయారవుతున్నారు పనికి మాలిన వెధవలు. కొంతమంది మృగాల్లాగా తయారైపోయి మానవత్వపు విలువల్ని విడిచిపెట్టి ఆడపిల్లని గౌరవించాల్సినటువంటి వారు, వీరికి కూడా ఇంట్లో అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, బిడ్డలు ఉంటారు. బయటకు వచ్చినప్పుడు పరాయి కుటుంబానికి చెందిన ఆడపిల్లని చూడగానే ఎందుకు కామ కోరికలు వీళ్ళు చెలరేగి మనుష్యుని లక్షణం మర్చిపోయి, మానవత్వ విలువలను మర్చిపోయి, ఆడపిల్ల కూడా ఒకరికి చెల్లి ఉంటుంది కదా, ఆడపిల్ల ఒకరికి తల్లి ఉంటుంది కదా, ఆడపిల్లని కూడా ఒకరు కని ఉంటారు కదా, ఆడపిల్లకు కూడా ఒక కుటుంబం ఉంటుంది కదా అన్నటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా, విచక్షణ కోల్పోయి, విచక్షణ రహితంగా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లా. లక్షలాది రేప్ కేసులు భారతదేశంలో జరుగుతున్నాయి. శిక్షిస్తున్నారా? పనిష్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ ముగ్గురు రేప్ చేశారు, అత్యాచారం చేశారు ఆ ఇద్దరు ఆడపిల్లల్ని. అయితే వెంటనే ఆ హోమ్ స్టే ఓనర్ 29 ఇయర్స్ అమ్మాయి ఎవరైతే ఉందో ధైర్యంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసింది. అయితే పోలీస్ వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని రంగంలోకి దిగి ఆ ముగ్గురులో ఇద్దరిని పట్టుకున్నారు, ఇంకొకటి దొరకలా. పోనీ ఆ ఇద్దరిని పట్టుకున్నారు కదా, ఇంకొకటి ఖచ్చితంగా ఈరోజు రేపు దొరుకుతాడు. ఈ ముగ్గురిని శిక్షిస్తారా?
పనిష్ చేస్తారా? ఉరి తీస్తారా? యావజ్జీవకార లైఫ్ వేస్తారా? వేయరు. ఇది కోర్టు అంట, కేసులంట, వాయిదాలు, బెయిల్ అని ఇలా దాదాపు 12-13 సంవత్సరాలు గడిపేస్తారు. ఈ లోపల వాళ్ళు చేయాల్సిన అత్యాచారాలు, ఇంకా దారుణాలు, కిరాతకాలు ఏమంటే అవన్నీ చేస్తూ ఉంటారు. భారతదేశం ఎందుకు రోజు రోజుకి ఇలా దిగజారిపోతుందంటే ఇలాంటి పనికి మాలిన వాళ్ళు చేస్తున్న పనులను బట్టి కాదా? వీళ్ళని శిక్షిస్తే కదా బుద్ధి వస్తుంది. గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? చట్టం ఎందుకు ఇలా వదిలేస్తుంది ఇలా అత్యాచారాలు చేస్తున్నది? నడి రోడ్డు మీద సమాజం ఎదుట పబ్లిక్గా నడి రోడ్డు మీద ఆన్ స్పాట్ ఇన్స్టెంట్గా వీళ్ళు ఒక అమ్మాయిని చూసిన వెంటనే వీళ్ళు అనుకున్నది చేయగలుగుతున్నారు, అత్యాచారం చేసేస్తున్నారు, బలాత్కారంగా రేప్ చేసేస్తున్నారు. మరి చట్టం ఎందుకు ఇమ్మీడియట్గా ఆన్ స్పాట్ ఇన్స్టెంట్గా వాళ్ళని పనిష్ చేయటం లేదు? పబ్లిక్ నడి రోడ్డు మీద ఉరి తీస్తే అత్యాచారం చేసినవన్నీ ఇంకోటి ఇలాంటివి జరుగుతాయా? జరగవు. ఇవి ఇలాంటివి జరగకూడదంటే భయం కలగాల. చేసిన తర్వాత పనిష్ చేయటం కాదు, చెయ్యాలన్న ఆలోచన రావాలంటే పనిష్మెంట్ గుర్తు రావాలి. ఇలాంటి వెధవలకి చట్టం యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి అత్యాచారాలు ఎవడు చేస్తాడో అని నడి రోడ్డు మీద ఇన్స్టెంట్గా ఆన్ స్పాట్ ఊరి తీసి చంపాలి, పనిష్ చేయాలి. ఇంకోసారి ఇజ్రాయెల్ వాళ్ళు భారతదేశానికి వస్తారా? ఈ సంఘటనను చూసినటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, పొరుగు దేశాలు, ఫారిన్ కంట్రీ నేషనల్స్ ఎవరైనా మన ఇండియాకి రావడానికి ఇష్టపడతారా? మన భారతదేశపు విలువని పోగొట్టే పని కాదా ఇది? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మత పిచ్చులు పడి మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా మతంలోకి ఉన్న వారిని మార్చేసుకుంటున్నారు, మతాన్ని మారుస్తున్నారని ఓ రాద్ధాంతాలు, స్ట్రైకులు, బందులు, చర్చిలు కొలగొట్టాలు ఇలాంటివి ఎన్నో చేస్తున్నారే. మరి ఇలాంటి అఘాయిత్యాలు, అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నది నువ్వు బ్రతుకుతున్న భారతదేశంలోనే కదా, నీతోటి భారతీయులే కదా. మరి మీరెందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం లేదు? నేను నోరు తెరిచి మతం కోసం కొట్టుకొని చచ్చే ప్రతి కుక్కతో మాట్లాడుతున్నాను. నేను మతాల కోసం ఏడుస్తున్నారే, మతం మారిపోతున్నారని. మానవత్వపు విలువలు చచ్చిపోతున్నాయి సార్. మరి వాటిని ఏం చేద్దామంటారు? మనుషుడు మృగంగా తయారైపోతున్నాడు, వాళ్ళు ఏం చేద్దామంటారు? పరిశుద్ధ బైబిల్ గ్రంథం, బైబిల్ చదివితే, బైబిల్ వంట పడితే, బైబిల్ చిన్నతనము నుంచి వాని బైబిల్ విధానాలని క్రమం నేర్పిస్తే ఎవ్వడు ఇలాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఇలాంటి దారుణాలు, మోసాలు, హత్యలు, దౌర్జన్యాలు, కబ్జాలు, గూండాయిజాలు చేయరు. వాక్యం నేర్చుకుంటే ఇలాంటి పనికిమాలను మీరు ఎవరినైనా చూడండి. ఇప్పటివరకు రేపు చేసిన వాళ్ళు క్రైస్తవుడు ఎవడు లేడు, విశ్వాసం ఎవడు ఉండడు. ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోతుంది సమాజంలో మానవత్వ విలువలు? సార్, మానవత్వం కోసం పోరాడండి. మతం మారిపోతున్నారని కాదు, మతం మారితే నష్టం లేదు, బ్రతుకు మారిద్ది. క్రైస్తవ్యంలోనికి వస్తే బ్రతుకు మారిద్ది. ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో చెప్తుంది బైబిల్, స్త్రీ విలువ నేర్పిస్తుంది బైబిల్, పాపం ఏంటో నేర్పిస్తుంది బైబిల్, జీవన శైలి ఏంటో నేర్పిస్తుంది బైబిల్, ఇలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు తప్పు అని నేర్పిస్తుంది బైబిల్. మతం మారిపోతున్నందుకు కాదు గొడవ చేయాల్సింది. మనుషుల మానవత్వ విలువలు చల్లారిపోతున్నాయి. సాటి మహిళని, ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక అక్కని, ఒక అమ్మని, ఒక భార్యని నడి రోడ్డు మీద కనిపించిన వెంటనే ఈ బ్లూ ఫిల్మ్లు చూసే కొంతమంది ఇలాంటి పనికి మాలిన వాళ్ళు రకరకాలుగా కోరికల చేత రోడ్ల మీద తిరుగుతే పశువులు లాంటి వీళ్ళు క్షేమకరంగా ఇండ్లు చేర్చుకోవాల్సిన ఆడపిల్లని ఇంటికి వెళ్ళనివ్వకుండా దేశాలు విడిచిపెట్టి, రాష్ట్రాలు విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి ఉద్యోగరీత్యా, పనుల రీత్యా, వ్యాపారాల రీత్యా, టూరిజం పేర్లతో వస్తుంటే వాళ్ళ మీద మృగాల్లాగా పడి వాళ్ళని దారుణంగా, కిరాతకంగా అత్యాచారం చేసి చంపుతున్నారు. అత్యాచారాలు చేసి మోజు ఆశ తీర్చుకుంటున్నారే. వాళ్ళ బ్రతుకుల్లో మానవత్వపు విలువలు ఎందుకు చల్లారిపోతున్నాయి? కారణం ఏంటో తెలుసా? వాళ్ళకు వాక్యం తెలియదు. నేను చెప్తున్నాను, అలాంటి వాళ్ళకు బైబిల్ నేర్పిస్తే ఆ ముగ్గురు ఎవరైతే ఆ అమ్మాయిల్ని అత్యాచారం చేశారో, నేను చెప్తున్నాను ధైర్యంగా, ఆ ముగ్గురు ఎదవల తల్లిదండ్రులది తప్పు. ఎందుకంటే వాళ్ళే కనుక చిన్నతనం నుంచి యేసయ్య బ్రతుకును నేర్పించుంటే, యేసయ్య జీవన శైలిని నేర్పించుంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అలవర్చుంటే వాళ్ళ బ్రతుకుల్లోకి, బైబిల్ వాళ్ళని మోటివేట్ చేసి ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది, ఇలాంటి అక్రమాలకు, అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళు కాదు. మరలా చెప్తున్నాను, బల్లగుద్ది చెప్పగలను నేను. బైబిల్ చదవండి, ఇప్పటికైనా బైబిల్ నేర్చుకోండి,
పాపం ఉండదు, హత్యలు ఉండవు, నేరాలు ఉండవు, ఘోరాలు ఉండవు, అత్యాచారాలు ఉండవు, అఘాయిత్యాలు ఉండవు. మనుషుల్లో కరువు అయిపోతుంది. మతం కాదు సార్, మానవత్వపు విలువలు కరువు అయిపోతున్నాయి మనిషికి. 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరించి చెప్తున్నాను, చట్టాన్ని నేను అడిగేది ఒకటే, ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా శిక్షించండి. ఇలాంటి తప్పు చేస్తే పనిష్మెంట్ చేయడం కాదు, ఇలాంటి తప్పు చేయాలన్న ఆలోచన పుట్టాలంటే కూడా భయం ఉండాలి. ఇలాంటి ఒక అత్యాచారం చేస్తే గతంలో పబ్లిక్ గౌరీ తీశారని భయం కలగాలి చేసే వాళ్ళకి. మానవత్వపు విలువల కోసం పోరాడండి సార్. సమాజానికి చెప్తున్నాను నేను, మనుషుల్లో మానవత్వపు విలువలు చచ్చిపోతున్నాయి. ఆడదాని మీద, స్త్రీ, మహిళ, మగో మీద గౌరవం పోతుంది. ఒక సెక్స్ ఆబ్జెక్ట్ లాగా చూస్తున్నారు ఆడపిల్ల బయట కనపడితే. కామపు కళ్ళు, కామపు కోరికలు చెలరేగుతున్నటువంటి ఈ ఫోన్లో ఉదయం లేచి పడుకునే వరకు ఆ బ్లూ ఫిల్మ్స్, సెక్స్ వీడియోలు చూసి 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 చూసి, ఆ న్యూడ్ వీడియోస్ చూసి చూసి రోడ్డు మీద ఏ ఆడపిల్ల కనిపించినా కూడా అవే ఆలోచనలతో చూసి రహస్యంగా, ఒంటరిగా ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ మీద మృగాల్లాగా పడిపోవడం, ఆడపిల్ల తిరగబడలేదు కాబట్టి వాళ్ళ మీద పడిపోయి అత్యాచారాలు చేయటం, వీలైతే అత్యాచారం తర్వాత చంపటం. తప్పు కదా ఇది? కొంతమంది మాట్లాడతారు నెగిటివ్ వర్డ్స్ ఇలాంటివి. ఏమన్నా తెలుసా? అసలు ఆ టైంలో ఆడపిల్ల ఎందుకు వచ్చింది ఒంటరిగా? అసలు అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకుంది? అసలు వీళ్ళని ఎందుకు టెంప్ట్ చేయాలి? గతంలో దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ 4 అబ్బాయిల తాలూకు ఆ క్రైమ్ ఎవరైతే చేశారో, అత్యాచారం చేసిన వాళ్ళ తాలూకు లాయర్ ఇదే మాట మాట్లాడు. అసలు ఆ అమ్మాయికి ఆ టైంలో ఏం పని? అసలు అమ్మాయి డ్రెస్ ఎలా ఉందో చూసారా? అమ్మాయి మేకప్ ఎలా ఉందో చూసారా? అంటే అమ్మాయి కొంచెం డ్రెస్ లేటెస్ట్గా మోడల్గా వేసుకుంటే రేపులు చేసేస్తారా? అంటే పనిష్మెంట్ ఆడపిల్లకి. అవేర్నెస్ తీసుకురావాల్సిన ఆడపిల్లకి కాదు సార్, అబ్బాయిల్లో తీసుకురావాలి అవేర్నెస్. ఏమని? అరే బయట కనిపించే ఆడపిల్ల కూడా నీకు అక్క లాంటిదే, చెల్లి లాంటిదే, అమ్మ లాంటిదే అని అబ్బాయిలకు నేర్పించండి. అమ్మాయిల్ని కంట్రోల్ చేయటం కాదు. మేకప్లు వేసుకుని డ్రెస్సులు వేసుకుంటే కాదు రేపులు చేస్తుంది. 5-6 నెలల క్రితం గొర్రెలు కాచుకున్న అమ్మాయిని 3 వ్యక్తులు కలిసి రేపు చేసి చంపేశారు దారుణంగా. మరి ఆ అమ్మాయి ఏం టెంప్ట్ చేసింది వాళ్ళని? ఇలా చెప్పుకుంటే 1 కాదు 2 కాదు కొన్ని వేల కేసులు ఉన్నాయి. 3 సంవత్సరాల క్రితం 2 నెలల పసి పాపను రేపు చేశాడు పక్కింటోడు. ఆ పాప ఏం టెంప్ట్ చేసింది వాడిని? ఇలాంటి 1 కాదు బోలెడు జరుగుతున్నాయి మన భారతదేశంలో. శిక్ష పడుతుందా? నో, శిక్ష పడట్లా. పోనీ అమ్మా నాన్నలు ఏమైనా ఇరుగు పొరుగు వాళ్ళైనా మానవత్వపు విలువలు నేర్పిస్తున్నారా? నో, నేర్పించట్లా. బైబిల్ అనేది ఒక పుస్తకం ఉంది, బ్రతుకుని మార్చే గ్రంథం అది. మానవత్వపు విలువల్ని పెంచే గ్రంథం అది. శత్రువుని కూడా ప్రేమించమని చెప్పే గ్రంథం అది. పరాయి స్త్రీ కనిపిస్తే గౌరవించమని సంప్రదాయం నేర్పించే గ్రంథం అది. నేను చెప్తున్నాను ఒక సేవకుడిగా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నేర్పించండి అమ్మా మీ పిల్లలకి. మీ అబ్బాయిలకి యేసయ్య జీవితాన్ని నేర్పించండి. చిన్నతనం నుంచే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పిస్తే వాడు పెద్దయ్యకి తొలగిపోడు. ఈ పనికి మాలిన వెధవలు 3 కలిసి అత్యాచారం చేశారు. గతంలో ఇలాంటి 3, 4, 2 ఎంతమంది ఆడపిల్లను చెరిచారు తెలుసా? ఎంతమందిని చంపారు, కాల్చేశారు తెలుసా? కారణం వాళ్ళ బాల్యం సరిగ్గా లేదు, నేర్చుకోవాల్సిన విధానాన్ని నేర్చుకోలేదు. యేసయ్య జీవితాన్ని నేర్చుకుంటే, నడవలసిన త్రోవని, యేసయ్య త్రోవని నేర్పిస్తే మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో వారికి జీవిత విలువలు తెలుస్తాయి. స్త్రీ విలువ తెలుస్తుంది, కుటుంబం విలువ తెలుస్తుంది, సమాజం విలువ తెలుస్తుంది, పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఏంటో తెలుస్తుంది, అమ్మానాలను ఎలా సన్మానించాలో తెలుస్తుంది, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఇవన్నీ నేర్పించే గ్రంథం ప్రపంచంలో ఒకే ఒకటి, నా పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈరోజు ఇంత అఘాయిత్యం చేశారు. దీనివల్ల ఎవరికి నష్టం అంటే దేశానికి నష్టం కాదా? దేశం మీద ఒక రిమార్క్ పడ్డట్టు కాదా? దయచేసి చెప్తున్నాను, ఇలాంటి మరలా రిపీట్ అవ్వకూడదంటే ఇలాంటి పనికి మాలిన వేదవులను శిక్షించండి గట్టిగా, డిలే చేయకుండా, బెయిల్ ఇవ్వకుండా, నాన్ బెయిలబుల్ తీసుకెళ్ళి రిమాండ్ చేసి ఉరి తీసి చంపేసేయండి. ఇలాంటివి మరలా జరగకూడదంటే మీ పిల్లలు చిన్నతనం నుంచి మీ అబ్బాయిల్ని గౌరవం నేర్పించండి, బైబిల్ నేర్పించండి. అప్పుడెప్పుడు కూడా వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలాంటి పనికి మాలిన పనులు చేయడానికి ముందుకు వెళ్ళరు. ఇది నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నటువంటి విషయం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.